విష్ణు సహస్రనామాలలోని 11వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క భావం ఈ వీడియోలో చూద్దాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. అంటే సిద్ధి కలవాడు, సిద్ధి రూపమును ప్రకాశించువాడు, ధర్మపరుడు, మహావరాహరూపుడు, అపరిమిత స్వరూపము కలవాడు, వివిధ యోగ సాధనములచే తెలుసుకొనదగినవాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 12వ శ్లోకం మరియు భావం ఈ వీడియోలో చూద్దాం. వసుర్వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. అంటే రాగద్వేషాదులకు అతీతమైన అంతఃకరణము కలవాడు, సత్యస్వరూపుడు, ప్రాణ అన్నం ఆదిత్య స్వరూపుడు, పుండరీకాక్షుడు, ధర్మబద్ధమైన కర్మలను ఆచరించువాడు, ధర్మ సంస్థాపనార్థం అవతారమును దాల్చువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 13వ శ్లోకం. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోని శుచిశ్రవాః అమృత శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాః. అంటే సంహార కాలమున ప్రాణులను హరించు రుద్రుడు, అనేక శిరస్సులు కలవాడు, పవిత్రమైన నామములు కలవాడు, ముక్తులను చేరదీసే ఒడి కలవాడు, మహత్తరమైన తపస్సు ఐశ్వర్యము కలవాడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 14వ శ్లోకం. సర్వగత్ సర్వవిద్భానుర్ విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. అంటే రాక్షస సేనలను పారత్రోలువాడు, దుర్జనులను పీడించువాడు, వేదస్వరూపుడు, వేద జ్ఞానము కలవాడు, వేద విచారణ చేయువాడు, సర్వజ్ఞుడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 15వ శ్లోకం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంష్ట్ర చతుర్భుజః. అంటే లోకమునకు దేవతలకు ధర్మానికి అధిపతి, కార్యకారణ రూపుడు, ఆది కాలమున బ్రహ్మ ప్రజాపతులు, కాలము, జీవకోటి అను 4 విభూతులు కలవాడు, ఉత్పత్తి స్థితి నాశనము రక్షణము అను 4 విభూతులు కలవాడు, నృసింహ రూపమున 4 కోరలు కలవాడు, 4 భుజములు కలవాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 16వ శ్లోకం. భ్రాజిష్ణుర్ భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజః అనగో విజయో జేత విశ్వయోని పునర్వసుః. ప్రకృతి అంటే మాయ రూపమును ప్రకాశించువాడు, పురుష రూపమును ప్రకృతిని అనుభవించువాడు, సహనశీలము కలవాడు, అన్ని శరీరములందు వసించు క్షేత్రజ్ఞుడగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. విష్ణు సహస్రనామాలలోని 17వ శ్లోకం. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘ శుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమః. అంటే ఇంద్రునిపై ఇంద్రుడు వామన రూపమున బలిచక్రవర్తిని యాచించినవాడు, ఇంతింతై అంతంతై మహోన్నతుడైనవాడు, అంతఃకరణమునందుండి ప్రజలను వారి వారి అధికారములందు నియమించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కారములు అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాలలోని 18వ శ్లోకం. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. అంటే ఎల్ల విద్యలను ఎరిగినవాడు, విద్యకు అధిపతి, మాయావుల మీద కూడా మాయను ప్రయోగింపగలవాడు, ఎల్లవేళలా ఆవిర్భవింపగలిగినవాడు, రాక్షస సంహారం గావించువాడు, అధిక బలవంతుడైన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలలోని 19వ శ్లోకం. మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతిః అనిర్దేశోప శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిదృక్. అంటే జగదుత్పత్తికి కారణమగు సవిద్య అధికముగా కలవాడు, నిర్దేశింప
శక్యము కానివాడు బుద్ధిశాలి గోవర్ధనగిరిని కరమున దాల్చినవాడు అగు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. విష్ణు సహస్రనామాలలోని 20వ శ్లోకం మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. అంటే ప్రళయకాలమున భూదేవిని భరించువాడు, వక్షస్థలమున సిరిని దాల్చినవాడు, సుజనులకు ఆశ్రయుడు, గోవులను రక్షించువాడు, వేదములు ఎరిగిన వారికి అధిపతి అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. విష్ణు సహస్రనామాలని నేర్చుకుందాం, పిల్లలకు నేర్పిద్దాం, మన భావితరాలకు మనం ఈ గొప్ప ఆస్తిని అందిద్దాం.